ఒక డ్రామా కంపెనీని నడిపిస్తున్నట్టుగా బీఆర్ఎస్ మొత్తం తెలంగాణ మొత్తం ఒక డ్రామాను క్రియేట్ చేసింది. దీన్ని బట్టి చూస్తే నాకు ఇంతకుముందే 161, 162 ప్రకారం పంపించిన వాళ్ళు ఎవిడెంట్ లేదంటే దానికి సంబంధించిన సమాచారం తీసుకోవడానికి సిట్ ముందు హాజరవుతారు అనుకున్నా కానీ ఈ దొంగల ముఠాకు నాయకుడు కేసీఆర్ అని తేల్చిండు. ఈ దొంగల ముఠా నాయకుడు కేసీఆరే. ఇప్పుడు నాకు అర్థమవుతున్నది. నేను సహకరిస్తా, చట్టం మీద మీకు నమ్మకం లేకపోయినా నాకున్నది, నేనేమన్నా చట్టాన్ని వదిలి వెళ్ళిపోయేటోన్నా అని ఈయనేమో సన్నాయి నొక్కులు నొక్కుతాడు కేసీఆర్. ఏదో వెనకటి సినిమాలో రావు గోపాలరావు ఉంటాడు, కొట్టకండి కొట్టకండి అంటూనే ఇట్లా అంటుంటాడు. అట్లా నిరసన కార్యక్రమాలు చేసి రేవంత్ రెడ్డి గారి బొమ్మలు దగ్ధం చేసే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగానే మీకు మొత్తమే పిచ్చి పట్టింది రవి, నాకు అర్థం కావట్లేదు. రేవంత్ రెడ్డి ఇప్పుడు కేసీఆర్ దిష్టి బొమ్మ దగ్ధం చేయబడితే ఆయన రోజంతా ఏడుస్తాడట. ఎన్నిసార్లు రేవంత్ రెడ్డిని నిలువున కాల్చిండ్రు మీరంతా.